భారతదేశం ఎందుకు వెనకెళ్ళిపోతుంది? చైనా వల్లే, అంటే చైతన్య నారాయణ వల్లే. చూడండి, మన పక్కనే ఒక పెద్ద దేశం చైనా దేశం ఉంది కదా, వాళ్ళ జనాభా ఒకప్పుడు మన జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మనం ఇంకా దశాబ్దం కూడా పట్టదు మనకి. వాళ్ళ జనాభాని దాటేసి వెళ్ళిపోతున్నాం మనం. వాళ్ళ జనాభాని దాటేసాం మనం. మనదేం చిన్న దేశం. మన దేశం పక్కన పెట్టి చూడండి, చైనా పక్కన ఎంత పెద్దగా ఉంటుంది చైనా. కానీ చైనా దేశస్తులు అందరూ కలిసి పనిచేస్తే ఎంత సంపాదిస్తారో దాన్ని జీడిపి అంటారు. విన్నారు ఎప్పుడైనా జీడిపి అన్నమాట? అందరూ కలిసి పనిచేస్తే ఎంత వస్తుందో ఆ ఉత్పత్తిని జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. మరి వాళ్ళ జనాభా మన జనాభా ఒకటే ఉన్నప్పుడు ఇద్దరు జీడిపి ఒకటే ఉండాలి కదా. కానీ వాడి జీడిపి ఏమో 10 రెట్లు ఎక్కువ ఉంది. ఎందుకని? వాళ్ళ ఇంట్లో 4 ఉంటే 4 పనిచేస్తారు. మన దేశంలో మన ఇంట్లో 6 ఉంటే ఒక ఆయన పనిచేస్తాడు, 5 తింటారు. మన సామర్థ్యం మనకు తెలియదు. మన యువత అంతా ఏం చేస్తుంటారు తెలుసా? ఆ యూట్యూబ్లో కామెంట్లు పెట్టడము, ఇదే పని. దీనివల్ల ఏమొస్తుంది? యూట్యూబ్లో కామెంట్లు పెడితే ఏమొస్తుంది? ఆ యూట్యూబ్ వాడు ఉంటాడే, పెట్టుంటాడే, వాడికి డబ్బులు వస్తాయి, నీకు రావు. మనందరం పిఎంసే, పిచ్చిమాలోకలం. ఎందుకు పిచ్చిమాలోకం అయ్యామంటే మన యొక్క సామర్థ్యము మనకి తెలియదు. మన సామర్థ్యం తెలుసుకోవాలంటే వాడికి ఒకటే చిట్కా, నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ వెన్ యు నో గాడ్. నీ సృష్టికర్తను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అది కూడా యవ్వన దశలో తెలుసుకుంటావో, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది.